అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. నా ఫ్రెండ్స్ చాలామంది నాకు సలహా ఇస్తుంటారు. రెగ్యులర్‌గా వీడియోస్ చెయ్యి, రోజుకి 2, 3 వీడియోస్ చెయ్యని. కానీ నేను చెయ్యను. ఎందుకనంటే ప్రజల్ని డిస్టర్బ్ చేయకూడదు. మన ఆలోచనల్ని వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నించకూడదు. చెప్పాల్సిన విషయాలను మాత్రమే చెప్పాలి. వాస్తవంగా చెప్పాలంటే రాజకీయం అనేది ఒక చిన్న పార్ట్ లాగా ఉండాలి గానీ, ఎక్కువగా మన బుర్రలోకి ఎక్కించుకుంటే మన జీవితాలే నాశనం అయిపోతాయి. అందుకనే నేను అవసరమైనవి, అత్యవసరమైనటువంటి విషయాలతో మాత్రమే వీడియో చేస్తాను గానీ, అనవసరమైన చెత్త, చెదారం మొత్తం తీసుకొచ్చి మీ మీద రుద్దడానికి అస్సలు ప్రయత్నించను. అందుకే నా వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి. వ్యూవర్‌షిప్ కూడా చాలా తక్కువ ఉంటది. ఎందుకంటే సబ్జెక్ట్ ఉండే వీడియోస్ ఎవరు చూడరు. ఎమోషన్స్ రెచ్చగొట్టాలి, బూతులు తిట్టాలి, వాడికి, ఈడికి మధ్య రంకు అంటగట్టాలి. అలాంటి వీడియోస్ మాత్రమే చూస్తారు. అలాంటివి మనం ఎటువంటి పరిస్థితుల్లో చెయ్యం. కాకపోతే 15 సంవత్సరాలు దాదాపుగా వైఎస్ఆర్‌సీపీ ఏ లగ్నంలో ఆ పార్టీని స్థాపించారో ఆనాటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కంటికి నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు. అనవసరమైనటువంటి విషయాలు, పరమ చెత్త పనికిమాలిన విషయాలను మొత్తాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు. బోడిగుండుకి కోడిగుడ్డుకి ముడేస్తారు. దాన్ని రాజకీయం అని చెప్తారు. ఎవడు ఎవరినో తిడతాడు, దానికి కులాలు అంటగడతారు, రాజకీయాన్ని అంటగడతారు, రాజకీయ పార్టీలను అంటగడతారు. ఈ చెత్తంతా కూడా తీసుకొచ్చి ప్రజల ముందు పెడితే వాళ్ళకి ఏమి ప్రయోజనం అండి? దాన్ని ఏమి లాభం అండి? దానివల్ల ప్రజలకి పనికొచ్చే పనుల మీదనో, లేకపోతే ప్రజలు ఏం ఆశిస్తున్నారో దాని మీద పోరాటం చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. ఈ 15 ఏళ్ళుగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ పార్టీని భరించి ఇక వద్దురా బాబు వీళ్ళని భరించలేమని మొన్న 2024లో పాతాళ లోకానికి తొక్కారు. అయినా సిగ్గులేదు. ఎందుకు మనల్ని ప్రజలు ఈ స్థాయిలోకి దిగజార్చి ఓడించారు అనే ఆత్మ పరిశీలన కూడా పక్కన పెట్టేసి మళ్ళీ రోడ్డెక్కారు. ఏడాది కాలేదు, మీరు 5 ఏళ్లలో చేసిన విధ్వంసం నుంచి గట్టెక్కి ఈరోజు ప్రభుత్వం నిలదొక్కుని ప్రజలకి మాట ఇచ్చిన మేరకు సంక్షేమాలు అమలు చేస్తున్నారంటే నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మనం సమర్థించాలి, మద్దతు ఇవ్వాలి, ఆయనకు అండగా నిలబడాలి. కానీ ఈ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు సిగ్గు లేదు, మానం లేదు, అభిమానం లేదు. మళ్ళీ రప్పరప్ప నరుకుతాం, దొరికినోడిని దొరికినట్టు చంపేస్తాం. సరే, మీ యొక్క బుద్ధి అంతే, మీరు మారరు. శవాల మీద పుట్టారు, శవాలతోనే పోతారు, అది వేరే విషయం. నిన్నటికి నిన్న ఒక జెడ్ పర్సన్ గుడివాడకి వెళ్ళింది. ఆ వెళ్ళే ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, జనసేన పార్టీ కార్యకర్తలని రెచ్చగొట్టింది. దీన్ని తెలుసుకుని పోలీసులు అక్కడికి వచ్చారు. వచ్చి వాళ్ళని వెళ్ళిపోమన్నారు. ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి మేడం, మీ కార్యక్రమం మీరు చేసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ మరీ ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే, ఏడాది కాలేదు, అప్పుడే బాబు షూరిటీ లేదు గ్యారంటీ అంట. సిగ్గుండబోలేదా? ఏడాది కాలేదండి, 1 సంవత్సరం చూడండి, ఇంకొక 6 నెలలు వెయిట్ చేయండి. తర్వాత కూడా ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ 80% నెరవేర్చారు. ఇంకేదైనా 20% ఉంటే మీ వల్లే కదా, మీ విధ్వంసం వల్లే కదా ఈరోజు రాష్ట్రం తప్పటడుగులు వేస్తుంది, నిలబడడానికి నానా కష్టాలు పడుతుంది. ఇంకొక 6 నెలలన్నా వెయిట్ చేయాలి కదా. ఏమైనా ప్రజలు మీ దగ్గరికి వచ్చి వేడుకున్నారా? మమ్మల్ని కాపాడండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఏమన్నా మీ దగ్గరికి వచ్చి వేడుకున్నారా? లేదు కదా. అంతలోపల మీకు ఎందుకు తొంతర? అంత అధికార దాహం ఏంది? పోనీ అధికార దాహం అనుకుంటే ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలి. ఎందుకు బూతులు తిడుతున్నారు? మొన్నటికి మొన్న ఒక మాజీ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే టీడీపీ మహిళా ఎమ్మెల్యే మీద మాట్లాడిన మాటలు ఎంత ఘోరమైన మాటలు అండి అవి. దీనివల్ల ప్రజలకు ఏమన్నా లాభం ఉందా? ప్రజలకు ఏమన్నా ప్రయోజనం ఉందా? వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా? అసలుకి వాడెవడో పోయి ఆవిడని తిట్టాడు. ఈ విషయాన్ని మొత్తం తీసుకొచ్చి ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్క పూట కూటికొస్తుందా ఈ మాటల వల్ల? ఏమన్నా ప్రయోజనం ఉందా? ఆయన పేరుని నాని గారు ఏం మాట్లాడతారండి? చీకట్లో లేపేయాలంట, కన్ను కొట్టే లోపల చంపేసి రావాలంట. ఇదే పార్టీ కార్యకర్తలకు మీరు చెప్పాల్సింది. ఈ మాటలు ఎవరు చెప్తారో తెలుసా?
ఆఫ్ఘనిస్తానీ తీవ్రవాదులు, సిరియాలో ఉండే తీవ్రవాదులు పేర్లు కూడా చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళకంటే ఘోరమైన వాళ్ళు మీరు. పాకిస్తానీ తీవ్రవాదులు వీళ్ళు ఇలాంటి వ్యూహాలు పన్నేది, చీకట్లో కన్ను మూసి కన్ను తెరిసే లోపల పోయి అవతలను కొట్టేసి రావాలి అని. వాళ్ళకంటే ఘోరంగా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీగా ఉండి మీరేనా ఇలాంటి మాటలు మాట్లాడాల్సింది? రప్ప రప్ప కత్తులు పట్టుకొని ఎగరటం, తుండుబొట్లో గాల్లోకి ఇసిరేయటం. నిజంగా ఇది రాజకీయ పార్టీ అంటారా? ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించుకోవాలండి. మొన్న 2024లో ప్రభుత్వానికి ఓటేసింది, ఈ కూటమి పార్టీలకు ఓటేసింది, మీరేదో మాకు ఒరగబెడతారు, మాకు కిరీటాలు పెడతారు, మమ్మల్ని ఉద్ధరిస్తారని కాదు, ప్రశాంతంగా బతకనిస్తారు అని. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి మాకు విముక్తి లభిస్తుంది, మేము ప్రశాంతంగా బతకొచ్చు, మేము ఆ విధంగా ఆలోచించే ఆ రోజు కూటమి పార్టీలకు మద్దతు తెలిపాం. కానీ మళ్ళీ యథాప్రకారం ఈ 14-15 ఏళ్ల నుంచి పడుతున్నటువంటి నరకాన్ని మళ్ళీ తీసుకొచ్చి మా నెత్తి మీద పెడతారంటే అసలు మీకు ఓటేసే వాళ్ళమే కాదు, ఈ రాష్ట్రం వదిలిపెట్టి ఏ రాష్ట్రానికో పరారైపోయేవాళ్ళు. దాదాపుగా 40 లక్షల మంది సిద్ధమైపోయారు. మన 2024 ఎన్నికలకు ముందు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రంలో ప్రశాంతత ఉండదు, మమ్మల్ని బతకనివ్వరు. కాబట్టి ఇదే చివరి ఛాన్స్. 2024లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వస్తే సరే, లేకపోతే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి. 3 దుగ్గాలకి పైసాకొచ్చినా, అనాకొచ్చినా, అరణాకొచ్చినా ఉన్న ఆస్తులు అమ్ముకొని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాలని సిద్ధపడ్డారు. ఎట్లా వాళ్ళ అదృష్టం కొద్దీ ప్రజలు దీవించారు, మోకమ్మడిగా ఒక పక్షానికి ఓటేశారు, గెలిపించుకున్నారు. ఈ రోజన్నా ప్రశాంతంగా బతకదామంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు లేదండి. వాస్తవం చెప్తున్నాను. ప్రభుత్వానికి ఏదన్నా నా మాటలు ఇబ్బంది కలిగించినా నాకేం అభ్యంతరం లేదు. నిజంగా చెప్తున్నాను, ఇది ఆంధ్రప్రదేశ్ లాగా లేదు. ఏ ఆఫ్ఘనిస్తానో, సిరియానో, ఆఫ్ఘనిస్తానే ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఆ తాలిబాన్ల పాలనలో. మీరు ఇది నిజంగా ఇది ప్రభుత్వమా, లేకపోతే చేతగానితనమా, అతి మంచితనమా? మీకు రాజకీయంగా కొంత అండర్స్టాండింగ్స్ ఉంటే మేమేం కాదనలేదు. కానీ ప్రజల్ని ఎందుకు బలి చేస్తున్నారు? నిద్ర లేచింది మొదలుకొని ఇవే గొడవలు, బూతులు, రెచ్చగొడడాలు. దీనివల్ల ప్రజలకు ఏమన్నా ఒక్క పైసా ప్రయోజనం ఉందా? కనీసం చేసినటువంటి ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా ప్రజలకు తెలియట్లేదు. ప్రభుత్వం ఒక కార్యక్రమం తెస్తే దానివల్ల ప్రజలు లబ్ధి పొందాలి, ఆ లబ్ధి కూడా పొందలేకపోతున్నారు. మొన్న నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అండి అది. స్కూల్స్కి వెళ్ళి పేరెంట్స్, టీచర్స్ మెగా మీటింగు, చాలా అద్భుతమైన కార్యక్రమం. అదే సందర్భంలో ఒక టీడీపీ మహిళా ఎమ్మెల్యే మీద ఒక వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు, దాని మీద రాద్ధాంతం ఈ సోషల్ మీడియాలో నానా యాగి చేశారు. కానీ ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజలకు తెలియకుండానే పోయింది. అది ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్కూల్స్కి వెళ్ళి, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి వాళ్ళతో కలిసి భోంచేసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయటం ఎంత అద్భుతమైన కార్యక్రమం అండి. ఏడాదిలో 4 సార్లు అంటే ఒక అకాడమిక్ ఇయర్లో 3 సార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు, పేరెంట్స్ మొత్తం ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే ఆ పాఠశాలలు ఎలా రూపుదిద్దుకుంటాయో, ఎలా అభివృద్ధి చెందుతాయో మీరే ఆలోచించుకోండి. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇలాంటి పనికిమాలిన విషయాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? దయచేసి ప్రభుత్వం కూడా మీకు మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏమైనా అనుకోండి, మాకు అభ్యంతరం లేదు. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. ఫస్ట్ ప్రశాంతత తీసుకురండి. ఈ రాష్ట్రంలో ప్రశాంతత, శాంతి భద్రతలు అంటే నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పున్నాను. దారిని పోయే 4 బైకులు నాపి చెక్ చేసి లైసెన్స్ లేనోడి మీద, హెల్మెట్ లేనోడి మీద కేసులు రాయడం కాదండి. ఇలాంటి లుచ్చా పనులు జరగకూడదు. ఇలాంటి రెచ్చగొట్టేటటువంటి రాజకీయాలు కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దయచేసి మా లాంటి వాళ్ళ విజ్ఞప్తిని పరిశీలిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.